హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 3 ఎపిసోడ్ 6 మీకు ఈ వీడియోలో తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియోస్ ఎందుకని ఇర్రెగ్యులర్గా రాలేదు అనే దాని గురించి ఫ్యూచర్లో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రీసెంట్గానే మనం కొన్ని ఇన్ఫర్మేటివ్ షార్ట్ వీడియోస్ అనేది చేస్తున్నాం. సో లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళు ఆ షార్ట్ వీడియోస్ని కూడా చూసి ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నాను. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేసుకుందాం. ఈ ఎపిసోడ్ ట్రైన్లో స్టార్ట్ అవుతుంది. అండ్ సడన్గా అక్కడ ఒక అటాక్ అనేది జరిగి అక్కడ ఉండే కొంతమంది దొంగలు అక్కడే ఉండే ఒక వాటర్ బాటిల్ యాజ్ లైక్ స్పిరిచువల్ బీస్ట్లని థర్డ్ ఎపిసోడ్లో మనం చూసాం కదా, ఒక బాటిల్లో బంధిస్తారన్నట్లు. సో అట్లాంటి బంధించిన ఒక బాటిల్ని దొంగలించుకొని పారిపోతూ ఉంటారు. సో వాళ్ళని పట్టుకోవడానికి వెంటనే మన మాస్టర్ జీ ఇంకా తన కింద ఉండే అసిస్టెంట్స్ అందరూ వస్తారు. బట్ ఆ నా కొడుకులు వెంటనే పక్క బోగిలోకి వెళ్ళి ఆ బోగికి ఈ బోగికి ఉండే కనెక్షన్ అనేది పోగొడతారనమాట. సో దాంతో మన మాస్టర్ జీ తప్పించుకున్నారే చెత్త నా కొడుకులు అనుకొని ఫీల్ అయ్యి ఈ గ్యాప్లో అక్కడికి ఒక పర్సన్ వస్తాడు. అండ్ ఈ పర్సనే లార్డ్ థండర్ అనమాట. సో అప్పుడే మన మాస్టర్ జీ చెప్తాడు, లార్డ్ థండర్ అసలు మీరెందుకు ఇక్కడ ఉన్నారండంతో నా గురించి నువ్వు పక్కన పెట్టు, ఇదిగో నువ్వు దీనికోసమే కదా వచ్చావని చెప్పి వెంటనే ఆ వాటర్ బాటిల్ అనేది ఇస్తారన్నమాట. సో అది చూసి మరి ఆనాయిలు తీసుకొని పోయిండేది ఏంది అని చెప్పడంతో అప్పుడే లార్డ్ థండర్ ఆనాయిలు ఒక చిన్న బాంబు తీసుకొని వెళ్ళారులే అంటారు. అండ్ దీనికి వెంటనే ప్యారలల్ గా ఆ దొంగలందరూ మన క్యూమీ పాప్ దాకా వస్తారన్నమాట. మన క్యూమీ పాప్నే ఆ వాటర్ బాటిల్ దొంగలించుకొని రమ్మని చెప్పి ఉంటుంది. సో తనతో చెప్తారన్నమాట, మేము దాన్ని తీసుకొని వచ్చామండంతో ఏది ఒకసారి దాన్ని నాకు చూపిండ్రి అంటుంది. బట్ వెంటనే ఆ బాంబ్ అనేది అక్కడ బ్లాస్ట్ జరుగుతుంది. అండ్ ఆ బోగి కూడా పేలిపోతుంది. బట్ ఎవరికి ఏం కాదు. అండ్ దీనికి ప్యారలల్ గా నెక్స్ట్ సీన్ లో మనకు వాంగ్లింగ్ చూపిస్తామట. మనోడు కెఫ్టేరియాలో చిన్నపిల్లలతో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. మన చిన్నప్పుడు ఎలాగైతే క్రికెట్ ఇంకా డబ్ల్యూడబ్ల్యూ కార్డ్స్ అనేవి తీసుకొని గేమ్స్ అనేవి ఎట్లా ఆడతాము, మన వాంగ్లింగ్ కూడా ఇక్కడ ఉండే స్పిరిచువల్ బీస్ట్ కార్డులు అనేది యూజ్ చేసి గేమ్స్ ఆడుతూ ఉంటారు అనమాట. సో అప్పుడే పిల్లోడికి అదృష్టం తలుపు తట్టి మనం థర్డ్ ఎపిసోడ్ లో ఎటువంటి మాన్స్టర్ బీస్ట్ యాజ్ లైక్ కింగ్ కాంగ్ చూసింటాము అట్లాంటి కార్డు వాడికి రావడంతో ఒక్కసారిగా దానికి ఉండే పవర్ అనేది వాడు ఉపయోగించి వెంటనే మన వాంగ్లింగ్ అయితే ఓడిస్తాడు. దెబ్బకు మన వాంగ్లింగ్ కూడా ఓడిపోయినందుకు ఎంతో బాధపడతారు. అండ్ పక్కన ఉండే చిన్న పిల్లలు కూడా మన వాంగ్లింగ్ బుల్లీ చేస్తామట. అసలు ఈ పిల్లోడు వాడి మీద గెలిచిండేదే నేను చూడలేదు, పదండ్రా వీడు వేస్ట్ ఫెయిల్ అని చెప్పడంతో ఇంకా మన వాంగ్లింగ్కి పిచ్చ కోపం అనేది వస్తుంది. అండ్ దీనికి ప్యారలల్ గా వెంటనే ఒక ఆప్షన్ హౌస్ అని చూపిస్తారు అనమాట. సో మన మాస్టర్ జీ ఇంకా ఆ లార్డ్ థండర్ కూడా ఆప్షన్ హౌస్ లోనే ఉంటారు. అండ్ దీనికి ప్యారలల్ గా ఆ ఆప్షన్ హౌస్ లో ప్రతి ఒక్క రిచ్ కిడ్స్ అనేటి వాళ్ళు వస్తారనమాట. ఐ మీన్ రిచ్ ఫ్యామిలీస్ అందరూ మన క్యూమీ పాప అండ్ ట్యాంగీ గాడు మన సూరాంగ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు ఆ ఆప్షన్ హౌస్ లోకి వస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళందరూ ఈ ఆప్షన్ హౌస్ లోకి ఎందుకు వస్తున్నారంటే అక్కడ దొరికే రేర్ ఐటమ్స్ ని ఆప్షన్ లో పెడతారు. సో ఆ ఆప్షన్ లో పెట్టిండే ఐటమ్స్ ని వీళ్ళందరూ పర్చేస్ చేయడం కోసం ప్రతి సంవత్సరం ఇలాగే వస్తూ ఉంటారన్నమాట. అప్పుడే ఆ లార్డ్ థండర్ గడు మన మాస్టర్ జీతో చెప్తూ ఉంటా, ఏంటి నువ్వు ఇక్కడ పాల్గొనబోతున్నావు అనడంతో నాకంత సీన్ లేదప్ప, నేను ఎంతో బీదవాన్ని, నాకు ఆ బాటిల్ అనేది సురక్షితంగా ఇటుకి తెచ్చిమన్నారు. సో నేను దాని భాగంగానే ఆ ట్రైన్లో ఫైట్ చేశాను. ఇప్పుడు మీరు నాకు ఇవ్వడం వల్ల నేను వీళ్ళకి అప్పగించాను, ఇంతటితో నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అనడంతో అప్పుడే మన లార్డ్ థండర్ గారు చెప్తామంట, ఏం పర్లేదు అప్పుడే వెళ్ళొద్దు, ఒకసారి ఆప్షన్ హౌస్ చూతురా అని చెప్పి తన ముఖానికి అయితే ఒక మాస్క్ అనేది ఇస్తాడు. ఈ మాస్క్ స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళ ముఖాలు అనేటివి కవర్ చేసుకుంటారు అనమాట. అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ గుర్తుపట్టకుండా అండ్ ఎవరెవరు ధనవంతులు వచ్చారు అని వాళ్ళకి తెలియకోకుండా ఉండడం కోసం మాత్రమే అలా ఆప్షన్ హౌస్ లోకి అయితే ప్రతి ఒక్క ఫ్యామిలీ వాళ్ళు ఎంటర్ అవుతారు. అండ్ వెంటనే ఆప్షన్ హౌస్ కూడా మొదలు పెడతారన్నమాట. అప్పుడే అక్కడికి యాంకర్ వచ్చి, మేము మీకోసం దాదాపు 10,000 ఐటమ్స్ దగ్గర నుంచి లాస్ట్ టాప్ 10 లిస్ట్ అయితే తీసుకొని వచ్చాం. సో ఇక్కడ ఉండే ప్రతి ఒక్కటి ఎంతో అమేజింగ్ అయిన వస్తువే. సో ఇది మీరు యూజ్ చేసినారంటే ఖచ్చితంగా మీ స్పిరిచువల్ ఎనర్జీ పెరుగుతుంది. అండ్ మీరు ఇప్పుడుండే ధనవంతుల లిస్ట్ లో నుంచి ఇంకొంచెం పెద్ద స్థాయికి అయితే వెళ్తారని చెప్పి గొప్పలు పొగుడుతూ ఉంటారు. అండ్ దీనికి బదులుగా వీళ్ళ దగ్గర ఉండే స్పిరిచువల్ పాయింట్స్ అనేటివి తీసుకుంటారనమాట. అప్పుడే మన మాస్టర్ జీతో లార్డ్ థండర్ గడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తామాట, నువ్వు చూసావా ఇక్కడ ఉండే ప్రతి ఒక్క 10 ఐటమ్స్ ని కొనడానికి ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ధనవంతుడు కష్టపడుతున్నాడు, బికాస్ అక్కడ ఉండే ఐటమ్స్ అంతా విలువైనవి అని చెప్పి ఆ ఆప్షన్ హౌస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు మాస్టర్ జీకి. దీనికి ప్యారలల్ గా మన వాంగ్లింగ్ కూడా అక్కడ ఉండే ఒక సూపర్ మార్కెట్ అయితే వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళి తను తినే యాజ్ యూజువల్ చిప్స్ ప్యాకెట్స్ అనేవి తీసుకుంటాడు. బండిల్స్ అన్నిటిని ఒక్కసారిగా బండిల్స్ అనేవి తీసి ప్రతి ఒక్క దాన్ని ఓపెన్ చేసి తింటూ ఉంటాడు. మనోడు ఇన్ని ఒకటేసారి ఎందుకు కొన్నాడంటే మనోడు ఇంతకు ముందు ఆ చిన్న పిల్లోడి చేతిలో ఓడిపోయిండే దానికి మెయిన్ కారణం ఆ కార్డ్ అనమాట. సో ఆ కార్డ్స్ అనేటివి ఈ పాప్కార్న్ మనోడు తినే చిప్స్ లోనే దొరుకుతూ ఉంటాయి అనమాట. సో అందుకోసమే మనోడు తన ఆస్తి అంతా ఖర్చు పెట్టేసి ఆ చిప్స్ అనేటివి తింటూ ఉంటాడు. బట్ ప్రతిసారి ఓపెన్ చేసిన ప్రతిసారి దరిద్రమైన కార్డు తప్పనేసి, లేకుంటే తన దగ్గర ఉండే కార్డ్స్ తప్పనేసి ఒక్క మంచి కార్డు కూడా రాదు. ఇంకా చిన్నపిల్లలు కూడా వీడికి మంచి కార్డ్స్ రావులే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. బట్ మన వాంగ్లింగ్ మాత్రం తన యుద్ధాన్ని అయితే ఆపడనమాట. సో వెంటనే చిప్స్ అనేవి తినుకుంటూ అక్కడ ఉండే ఎన్నో కార్డ్స్ అనేవి కలెక్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ దీనికి ప్యారలల్ గా ఆప్షన్ హౌస్ లో ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఆప్షన్ హౌస్ లో ఫస్ట్ ఐటమే ఒక బుక్ అనమాట.
అనమాట. సో ఇది ఒక మ్యాజికల్ బుక్ అండ్ ఓల్డ్ ఏన్షియంట్ బుక్. ఇందులో చాలా మిస్టరీస్ ఉన్నాయి. సో దీనికి కంపెనీ వాళ్ళు పెట్టుకోండి వేలంపాట 1 మిలియన్ స్పిరిచువల్ కాయిన్స్ అనడంతో అప్పుడే వెంటనే మన సూరంగ్ కుటుంబం ఇంకా ట్యాంగీ కుటుంబం ఈ బుక్స్ కోసం అయితే వాళ్ళైతే పోటాపోటీగా బిడ్ చేస్తూ ఉంటారు. సో అది చూసిన మాస్టర్ జూయికి అర్థం కాదు, కేవలం ఒక బుక్ కోసం వీళ్ళు ఎందుకని ఇంతలా తనకలాడుతున్నారు అనడంతో అప్పుడే వెంటనే ఆ లార్డ్ థండర్ గడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తామట. అదేం మామూలు బుక్ ఏం కాదు, ఒకప్పుడు ట్యాంగీ కుటుంబం ఇంకా సూరంగ్ కుటుంబం వాళ్ళు ఎంతో మంచి ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే వాళ్ళు శత్రువులుగా మారారో వాళ్ళ దగ్గర ఉండే ఈ బుక్ అనేది వాళ్ళు ఈ బుక్ కోసం గొడవలు పడేవాళ్ళు అనమాట. సో ఇందులో ఏదో అంతులేని శక్తి ఉంది అన్నట్లు వాళ్ళు ప్రతిసారి ఆప్షన్ హౌస్లో దీని గురించి పోటాపోటీగా పోరాడేవాళ్ళు. అలా ఒక సంవత్సరం వాళ్ళు తీసుకుంటే ఇంకో సంవత్సరం వీళ్ళు తీసుకునే వాళ్ళు అని చెప్పి దాని చరిత్ర గురించి చెప్తారు. అండ్ ప్రెసెంట్ టైంలో ఈసారి ఆప్షన్ హౌస్లో మన సూరంగ్ ఫ్యామిలీ వాళ్ళు అయితే ఈ బుక్ని పర్చేజ్ చేస్తారు. ఐ మీన్ సక్సెస్ఫుల్గా బిడ్ అయితే చేస్తారు. అండ్ వెంటనే ఆప్షన్ హౌస్ వాళ్ళు అయితే సెకండ్ ఐటమ్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. ఒక్కసారిగా ఆ ఐటమ్ని చూసి మన మాస్టర్ జూయికి అయితే మైండ్ పోతుంది, ఎందుకంటే అది ఒక ప్యాంట్ అనమాట. సో పింక్ కలర్ WL అని ఉండే ప్యాంట్ అనమాట. సో వెంటనే ఆ ప్యాంటుని చూసి మాస్టర్ జూయి షాక్ అయితే ఆ ఆప్షన్ హౌస్లో ఉండే వాళ్ళందరూ ఆ ప్యాంటు గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఇది ఎంతో పవర్ఫుల్ ప్యాంట్, లిటరలీ మీరు దీన్ని రంపంతో కోసినా లేదంటే బుల్లెట్స్తో కాల్చినా ఎటువంటి గాయాలు ఈ ప్యాంటుకు తగలవు. మేము ఎన్ని రకాలైన టెస్టులు కూడా చేసాము, బట్ మీరు ఎన్ని అటాక్ చేసినా సరే ఈ ప్యాంటుకి చిన్న గీత కాదు కదా, కింద స్కార్ కూడా పడుతుందని చెప్పి ఆ ప్యాంటు గురించి అయితే గొప్పలు చెప్తూ ఉంటారు. సో అది చూసి మనోళ్ళందరూ షాక్ అవుతారు. అండ్ వెంటనే ఆ ప్యాంటు కోసం అయితే అందరూ బిడ్ చేస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ మన మాస్టర్ జీ కూడా ఒక్కసారిగా ఆ ప్యాంటు కోసం అయితే తన దగ్గర ఉండే ఆస్తులన్నీ కూడా చెక్ చేస్తారు అనమాట. తను ఆ ప్యాంటు కొంటే ఫ్యూచర్లో తనకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాడు. బట్ వెంటనే కంపెనీ వాళ్ళు అయితే దాని స్టార్టింగ్ ప్రైస్ అయితే చెప్తారు. దాని స్టార్టింగ్ ప్రైస్ 5 మిలియన్ స్పిరిచువల్ కాయిన్స్ అనమాట. సో ఒక్కసారిగా ఆ మాటలు విని మాస్టర్ జీకి అయితే మైండ్ పోతుంది. నా అట్లాంటి బీదనా కొడుకు ఈ ప్యాంటు కొనలేదు, జస్ట్ చూడడం వరకే నా సంతోషం అని చెప్పి మాస్టర్ జీ అయితే బాధపడతారు. బట్ వెంటనే మన ట్యాంగీ కుటుంబం వాళ్ళు అండ్ క్యూమీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ ప్యాంటు కోసం అయితే బిట్టింగ్ చేస్తూ ఉంటారు. దీనికి ప్యారల్ గా మనకు మన వాంగ్లింగ్ వాళ్ళ ఇంటిని చూపిస్తారు. అప్పుడే వాళ్ళ అమ్మ వాంగ్లింగ్ ప్యాంట్ ఒకటి పాతది కనపడడం లేదు కదా అనడంతో వెంటనే వాళ్ళ డాడ్ చెప్తామట దాన్ని నేను డస్ట్బిన్ లో పారేసానులే అనడంతో అప్పుడే మనకు అర్థమవుతుంది అసలు వేస్ట్ ప్యాంట్ అయినా WL అని ఉండే వాడేసిన మన వాంగ్లింగ్ ప్యాంట్ అయితే బిట్టింగ్ లో దాదాపు 35 మిలియన్ స్పిరిచువల్ కాయిన్స్ పెట్టి మన క్యూమీ పాప అయితే పర్చేజ్ చేసింది. అండ్ దీనికి ప్యారల్ గా వెంటనే తన దగ్గర ఉండే మొత్తం ఆ 2 డబ్బాలు కూడా మన వాంగ్లింగ్ ఖతం చేస్తాడు. లిటరలీ అన్ని చిప్స్ తిన్నా తనకు నచ్చిండే కార్డ్ అయితే తనకు దొరకపోవడంతో వెంటనే మన వాంగ్లింగ్ కోప్పడి ఆ షాప్ ఓనర్ దగ్గరికి అయితే ఇంకొకసారి వెళ్తారు. అండ్ టీవీలో జరిగే ఆప్షన్ హౌస్ కూడా మన వాంగ్లింగ్ చూస్తాడనమాట. సో అప్పుడే ఫైనల్ ఐటమ్ అయితే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ ఫైనల్ ఐటమ్ ఏదో కాదు, ఇంతకు ముందర మన లార్డ్ థండర్ గడ్ కాపాడి తెచ్చిండే ఆ జాడీని అనమాట. సో ఆ వాటర్ బాటిల్కి అయితే ఆ ఆప్షన్ హౌస్ వాళ్ళు అయితే 10 మిలియన్ స్పిరిచువల్ కాయిన్స్ అనేటివి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే పెడతారు. అండ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామట. సో ఈ వాటర్ బాటిల్లో ఒక వైట్ కలర్ డ్రాగన్ పవర్ అయితే ఉంది. సో ఆ డ్రాగన్ స్పెషాలిటీ ఏంటంటే మీరు కానీ దాన్ని అన్లాక్ చేశారంటే తను ఏది కోరుకున్నా, ఐ మీన్ మీరు ఏ కోరిక కోరుకున్నా ఆ వైట్ డ్రాగన్ అయితే దాన్ని క్షణాల్లో తీర్చేస్తుంది. సో మీరు దీని గురించి భయపడకండి, మీరు దగ్గర ఉండే మొత్తం అంతా పెట్టి ఈ డ్రాగన్ అయితే తీసుకోండి, ఐ మీన్ ఈ జాడీని అయితే తీసుకోండి. సో ఇది మిమ్మల్ని మరింత ధనవంతులుగా చేస్తుంది అనడంతో అప్పుడే ఒక్కసారిగా అందరి మైండ్ బ్రెయిన్ వాష్ అనేది అయిపోయి ప్రతి ఒక్కరు ఆ జాడీని అయితే కొనడం కోసం అయితే బిట్టింగ్ చేస్తూ ఉంటారు. సో దానికి భాగంగానే వెంటనే మన సూరంగ్ వాళ్ళ డాడ్ కూడా దాన్ని బిట్టింగ్ చేద్దామని అయితే ట్రై చేస్తాడు. బట్ వెంటనే సూరంగ్ ఇంకా తన కింద ఉండే అసిస్టెంట్లు అయితే వాళ్ళ డాడ్ని ఆపుతూ ఉంటారు అనమాట. డాడ్ మనం ఆల్రెడీ బుక్ కొన్నాం, సో మనకి ఈ ఆస్తి చాలు అనడంతో వెంటనే వాళ్ళ డాడ్ అరుచుకుంటూ చెప్తా ఉంటా మీకేం అర్థం కావడం లేదా, నేను ఒక్కసారి ఆ వైట్ డ్రాగన్ అయితే అన్లాక్ చేశాను అనుకో, నాకు దగ్గర దానికి ఉండే స్పిరిచువల్ ఎనర్జీ అంతా మనం యూజ్ చేసి ఇప్పుడుండే ధనవంతుల కంటే 100 రెట్లు ధనవంతులుగా మనం మారచ్చు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అండ్ దీనికి ప్యారల్ గా మన ట్యాంగీ గెనోల్ నాయన్ కూడా అక్కడ ఒక పిచ్చి పట్టిన కుక్క పిల్ల మాదిరి చేతులు ఎత్తుతూ ఉంటాడు అనమాట. దాన్ని నాకు కావాలి, ఖచ్చితంగా నేను అది తీసుకోవాలి, దీన్ని తీసుకుంటే నేను ఆ సూరంగ్ వాళ్ళ కుటుంబం కంటే ఖచ్చితంగా నెంబర్ 1 స్టేజ్లోకి వెళ్తూ ఉంటానని చెప్పి అరుస్తూ ఉంటాడు. బట్ వెంటనే మన ట్యాంగీ గడి ఇంకా తన భార్య అయితే తనని ఆపుతూ ఉంటారు. మన దగ్గర అంత డబ్బులు లేదు, సో మీరు దాన్ని బిడ్ చేయలేరు అంటున్నా సరే నా ఆస్తులంతా అమ్ముతాను, నా షేర్స్ అన్ని కూడా అమ్మేస్తాను, నేను దాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి, ఈ ఆప్షన్ హౌస్లో నాకు ఆ ఐటమ్ ఖచ్చితంగా కావాలని చెప్పి అరుస్తూ ఉంటాడు. అండ్ దీనికి ప్యారల్గా ప్రతి ఒక్క ఆప్షన్ హౌస్లోకి వచ్చిండే రిచ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా తన దగ్గర ఉండే వెంటనే షేర్స్, అకౌంట్స్, డీలింగ్స్, బిల్డింగ్స్ ప్రతి ఒక్క దాన్ని అమ్మేసి ఎంత వీలైతే అంత అమౌంట్, ఐ మీన్ స్పిరిచువల్ ఎనర్జీ అండ్ స్పిరిచువల్ కాయిన్స్ అనేటివి ఎర్న్ చేస్తూ ఉంటారనమాట. అలా ఆ జాడీ కోసం అయితే ప్రతి ఒక్కరు బిట్టింగ్ చేస్తూ ఆల్మోస్ట్ ఆల్ 30 మిలియన్ వరకు పోతారు. ప్రతి ఒక్క రిచ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆ జాడీ కోసం అయితే బిట్టింగ్ చేస్తూ ఉంటారు. సో వెంటనే ఇంకా 32 మిలియన్స్కి మన ట్యాంగీ గ్యాన్ వాళ్ళు అయితే దాన్ని పర్చేజ్ చేస్తారు అని ఈ టైంలో వెంటనే మన క్యూమీ పాప అయితే చేతులు ఎత్తుతుంది. సో వెంటనే తన కింద ఉండే అసిస్టెంట్ చెప్తామంట, ఏంటి మేడం మీకు ఏమైనా పిచ్చి పట్టిందా, మన దగ్గర అంత డబ్బులు లేదు కదా అనడంతో అప్పుడే తను చెప్తామంట, అరే పిచ్చనా కొడుకులారా, ఒక్కసారి నేను దాన్ని సొంతం చేసుకున్నానంటే వెంటనే దాన్ని అన్లాక్ చేసేసి నేను ఒక 100 మిలియన్ స్పిరిచువల్ కాయిన్స్ అయితే అడుగుతాను, సో అందులో నుంచి 35 మిలియన్ లెన్సే మనం కట్టేసేది అని చెప్పి అంటుంది. అండ్ వెంటనే
ఆ ఆప్షన్ హౌస్ వాళ్ళు కూడా ఒకటోసారి రెండోసారి అని అయితే పాటలు అయితే పాడుతూ ఉంటారు. సో ఒక్కసారిగా దాన్ని వేరే వాళ్ళు కొంటారు లేదు అనే ఈ గ్యాప్లో వెంటనే లార్డ్ థండర్ గాడు అయితే నా పాట 50 మిలియన్లు అని చెప్తాడు. ఒక్కసారిగా అది చూసి మాస్టర్ జీ షాక్ అవుతాడు అనమాట. అప్పుడే మాస్టర్ జీ లార్డ్ థండర్ని అడుగుతాడు, నీ దగ్గర డబ్బులు లేదన్నావు కదరా, అసలు నువ్వు ఎలా దీన్ని కొనగలుగుతున్నావు, 50 మిలియన్లు నీ దగ్గర నుంచి ఎక్కడికి ఎలా వచ్చాయండంతో అప్పుడే వెంటనే ఆ లార్డ్ థండర్ గాడు ఎక్స్ప్లెయిన్ చేస్తామట. ఇన్ఫాక్ట్ ఇంత ముందర ఆ WL ప్యాంట్ నేనే తెచ్చాను. సో ఆల్రెడీ ఆ క్యూమీ కుటుంబం వాళ్ళు నాకు 35 మిలియన్లు ఇవ్వాలి ఆల్రెడీ ఆ ప్యాంట్ ద్వారా, ఇంకా 15 మిలియన్లు ఎంతసేపులే నేను సంపాదించేదని చెప్తాడు. ఇంకా ఆ ఆప్షన్ వాళ్ళు కూడా ఒకటో పాట రెండో పాట 50 మిలియన్లు అని చెప్పి లార్డ్ థండర్కి అయితే ఆ గిఫ్ట్ అనేది ఇచ్చేపోతూ ఉంటారు. బట్ ఈ గ్యాప్లో వెంటనే మన మాస్టర్ జీకి అయితే ఒక అన్నోన్ కాల్ అయితే వస్తుంది. సో వెంటనే ఆ అన్నోన్ కాల్లో ఎవరో కాదు మన వాంగ్లింగ్ ఉంటాడు. ఒక్కసారిగా మన మాస్టర్ జీ అయితే 87 మిలియన్లు అంటాడు. ఆ మాటలు విని ప్రతి ఒక్కరు షాక్ అవుతారు అనమాట. ఇన్ఫాక్ట్ లార్డ్ థండర్ గాడు అక్కడ ఉండే ప్రతి ఒక్క రిచ్ ఫ్యామిలీ వాడు కూడా ఆ బిట్ని అనేది చూసి షాక్ అవుతారు. సో అప్పుడే మాస్టర్ జీ చెప్తాడనమాట, ఇది చాలా మాస్టర్ అనడంతో 87 మిలియన్లు దాటి ఎవడు దాన్ని పర్చేజ్ చేయలేడు. బికాజ్ అది ఇస్తుందో లేదో ఇంతవరకు ప్రతి ఒక్కరికి కూడా డౌట్ ఉంది. ఒక్కసారిగా అది 100 మిలియన్లు ఎలా ఇస్తుంది అనుకుంటున్నారు, ఈ పాట చాలే అనడంతో ఒక్కసారిగా ఆప్షన్ అనేది ఎండ్ అవుతుంది. అండ్ ఆ జాడీ కూడా మన మాస్టర్ జూకి అయితే చెందుతుంది అనమాట. అలా నైట్ అయితే అవుతుంది. వెంటనే ఆ జాడీని తీసుకొని మన మాస్టర్ జూ అయితే మన వాంగ్లింగ్ దగ్గరికి అయితే ఎవరికి కనపడకుండా సైలెంట్గా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. సో మన మాస్టర్ జూని అయితే ఫాలో చేసుకుంటూ ఆ లార్డ్ థండర్ గాడు కూడా వాడి వెనకలైతే వెళ్తూ ఉంటారు అనమాట. అసలు వీడి 87 మిలియన్లు వీడికి ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు వీడు ఎలా ఆప్షన్ హౌస్ వాళ్ళని మేనేజ్ చేశాడు, అసలు వీడు ఎలా వాడికి డబ్బులు కట్టాడని చెప్పి మన మాస్టర్ జూని అయితే ఫాలో చేస్తూ ఉంటాడు. సో అలా మన మాస్టర్ జూ పరిగెత్తుకుంటూ వెళ్ళి మన వాంగ్లింగ్ని అయితే కలిసి ఆ జాడీని అయితే మన మాస్టర్ జూ వాంగ్లింగ్కి అయితే ఇచ్చేస్తాడు. ఒక్కసారిగా వాంగ్లింగ్ చూసిన మన లార్డ్ థండర్ గాడికి అసలు ఈ చిన్న పిల్లోడికే అసలు ఈ మాస్టర్ జీ గాడు అయితే ఆ జాడీని అనేది ఇచ్చేస్తున్నాడు. అసలు 87 మిలియన్లు ఖర్చు పెట్టి పిల్లాడికి ఎందుకు ఇస్తున్నాడు ఆ జాడీ. ఇన్ఫాక్ట్ వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే దాని చుట్టూ ఒక కంచె అనేది ఉంది. సో ఆ కంచెకి సంబంధించిన కీ నా దగ్గర ఉంది. సో దాన్ని వాడు అన్లాక్ చేయలేదులే అని చెప్పి ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని చూస్తూ ఉంటాడు. అప్పుడే వెంటనే మన వాంగ్లింగ్ ఒక్కసారిగా దాన్ని భూమి మీదకి పడేసి తన కాలుతో అయితే ఆ సీల్ అనేది బద్దలు కొట్టేస్తారనమాట. సో అది చూసి మన లార్డ్ థండర్ గాడికి మైండ్ అయితే దొబ్బుతుంది. ఇంకా సీల్ అనేది బ్రేక్ అయిపోవడంతో వెంటనే దాంట్లో ఉండే వైట్ టైగర్ అయితే బయటకు వస్తుంది. ఐ మీన్ వైట్ టైగర్ డ్రాగన్ అయితే బయటకు వస్తుంది. సో వెంటనే అది బయటకు వచ్చిన వెంటనే అక్కడ ఒక పెద్ద మేఘాలు అదొక మంచి క్లైమేట్ సెక్షన్గా మారుతుంది. సో బయటకు వచ్చిన ఆ డ్రాగన్ అయితే మన మాస్టర్ జీని ఇంకా వాంగ్లింగ్ చూసి, మీరు నన్ను విడుదల చేశారు, సో నేను మీకు ఏ విధంగా సహాయపడగలను, అసలు నేను మీకు ఏ విధంగా హెల్ప్ చేయగలను, కమాన్ నన్ను ఏదైనా కోరండి అనడంతో ఒక్కసారిగా మన వాంగ్లింగ్ తన యొక్క స్క్వాడ్ని అనేది తీసి దాన్ని అయితే అంతం చేసి పారదొబ్బుతాడు అనమాట. సో అది చూసి మాస్టర్ జీకి ఇంకా అదంతా చూస్తున్న లార్డ్ థండర్కి అయితే మైండ్ దొబ్బుతుంది. మన వాంగ్లింగ్ సరదాకే ఆ డీమన్ కింగ్ అని ఈజీగా అంతం చేసి పారదొబ్బాడు. సో ఇట్లాంటి వైట్ టైగర్ ఎంతసేపు చెప్పు, జస్ట్ అలా ఒకసారి కత్తి విసిరాడు లేదో ఆ కత్తి ద్వారా ఆ వైట్ టైగర్ అయితే 2 ముక్కలుగా విడిపోతుంది. అండ్ వెంటనే ఆ విడిపోయిన 2 ముక్కలు కాస్త ఒక యూనో కార్డ్గా అయితే మారుతుంది అనమాట. సో అది చూసి మన మాస్టర్ జీ షాక్ అవుతాడు అనమాట. అండ్ బాధపడుకుంటే అసలు ఎందుకని మీరు ఇలా చేశారు మాస్టర్, మీరు ఎందుకని 87 మిలియన్లు ఖర్చు పెట్టి ఆ డ్రాగన్ అయితే కొనిపించారు, ఇప్పుడు ఎందుకోసమని మీరు దాన్ని అంతం చేసి దాన్ని ఒక యూనో కార్డ్గా మార్చారు, అసలు మీరు ఎందుకని ఇలా చేశారు, నాకు చెప్పండి మాస్టర్ అని ఏడ్చుకుంటూ ఉంటాడు. అప్పుడే మన వాంగ్లింగ్ చెప్తామట, ఏదేమైనా పర్లేదు, ఇప్పుడు నేను ఆ పిల్లోడితో గెలవగలను, రారా పిల్లోడ నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అనడంతో ఒక్కసారిగా మన వాళ్ళందరూ షాక్ అవుతారు. అండ్ వెంటనే ఆ పిల్లోడిని వైపు కూడా స్క్రీన్ జూమ్ అవుట్ చేసి, అయ్యో నేను వాంగ్లింగ్ చేతిలో ఓడిపోబోతున్నాను అని చెప్పి ఆ పిల్లోడు అయితే షాక్ అవుతాడు. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ దీనికి పోస్ట్ క్రెడిట్ సీన్ అంటూ ఏమీ లేదు. బట్ నా థియరీ ప్రకారం అయితే మన వాంగ్లింగ్ అయితే ఆ ఆప్షన్ హౌస్ వాళ్ళకైతే 87 మిలియన్లు అయితే ఇచ్చిండాడ. మన వాంగ్లింగ్ తన యొక్క స్పిరిచువల్ ఎనర్జీ యూజ్ చేసి వాళ్ళ మైండ్ని అయితే మ్యానిపులేషన్ చేసింటారు అనమాట మన మాస్టర్ జీ వాళ్ళకి ఇచ్చినట్లు అమౌంట్. సో ఎప్పుడైతే ఆ జాడీని అయితే బయటికి తెచ్చుకుంటాడో దాన్ని పగలగొట్టేసి దాన్ని ఒక యూనో కార్డ్గా మార్చేసి ఇంకా ఆ పిల్లోడి మీద అయితే గెలుపు సాధిస్తాడు. కేవలం ఆ పిల్లోడి మీద గెలుపు కోసం మన వాంగ్లింగ్ ఇంత చేశాడు అనమాట. సో మన వాంగ్లింగ్ గురించి అయితే మీరు ఏమనుకుంటున్నారో ఒక సెకండ్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పటి వరకు కామెంట్ చేయని వాళ్ళు అండ్ ఆల్రెడీ కామెంట్ చేసిన వాళ్ళైతే ఏం పర్లేదు, దాన్ని రీఎడిట్ చేసైనా కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుంటే డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.